బాలకృష్ణ మాట్లాడుతూ కూడా చాలా సందర్భాల్లో చెప్పాడు, మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు అంటూ ఉన్నారు. సో నిన్న కాక మొన్న హిందూపూర్లో ఒక జర్నలిస్ట్పై చేయి కూడా చేసుకున్న పరిస్థితి, జర్నలిస్ట్ని తిట్టిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో బాలకృష్ణ ఇట్లా చేయడం వల్ల తెలుగుదేశం పార్టీ నష్టపోవట్లేదా? చంద్రబాబు బాలకృష్ణ వల్ల నష్టం రాదనుకుంటున్నారా? బాలకృష్ణ బ్లడ్లో ఈ దాడుల బ్రీడ్ ఉంటే అది చాలా తప్పని చెప్పాల్సి వస్తుంది. మనం ఒకవైపు మా బ్లడ్ వేరు, మా అందరి రక్తం ఒకటే కాదా, ఎందుకు కుల మత భేదాలని బలిపీఠం సినిమాలో కులాంతర వివాహాల గురించి చెప్తారు, రంగనాయకమ్మ నవలది. అందరి రక్తం ప్రపంచంలో మానవులందరూ ఒకటే మన దాన్ని చెప్తూ ఉంటే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మా రక్తం వేరు మా బ్రీడ్ వేరు. వంశవృక్షం నవల రాశారు కన్నడంలో, తెలుగులో కూడా బాబు గారు తీశారు. ఈ రకరకాల అహంకారాలనండి, అహంభావాలు, లేకపోతే వంశోన్నతులు ఇవేమి నిలబడవండి. ప్రజాస్వామ్యంలో ఆధునిక సమాజంలో అందరూ కూడా సమానమే. అంత గొప్పగా రామారావు గారి సినిమానే మీరు ప్రజెంట్ చేయలేకపోయారు. నాన్నగారి సినిమాది అసలు కథానాయకుడు మహానాయకుడు తీసి విఫలం చేయడం కంటే ఎన్టీ రామారావు గారికి అపచారం ఇంకేమైనా ఉంటుందండి. సో రామ్ గోపాల్ వర్మ ఒక ట్వీట్ చేశాడు, 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో లక్ష్మీ ఎన్టీఆర్ సినిమా చాలా వరకు ఓట్లను ప్రభావితం చేస్తుంది అని. నిన్న రాత్రి చూద్దామా వద్దా అని చూస్తే అన్ని హాల్స్ కూడా ఖాళీగానే ఉన్నాయి. బిజినెస్ బాగానే జరిగింది. వర్మ గారు ఎప్పుడు లో బడ్జెట్లో తీసి భారీ బిజినెస్ చేసుకోగల సమర్థుడు, ఆయన వివాదాల మీద నెట్టుకు రాగలిగినటువంటి చతురుడు. అది ఆ మేరకు జరుగుతుంది. అలాగే కొంచెం చంద్రబాబు మీద ఉన్న పాత విషయాలు అనుకొని వ్యతిరేకత రాజకీయాలు అనుకునేది అది జరుగుతుంది తప్ప అంతకు మించి పెద్ద సంచలనాలు అద్భుతాలు ఏమి జరగవు. అదే ఆ ధోరణి లేదు. ఎందుకంటే ఈ సినిమాలో కూడా కొంతమందిని విమర్శనాత్మకంగా చూపించలేదు కదా వాళ్ళు. వాళ్ళ ఒకవైపు చూస్తే అది బాలయ్య ఎన్టీఆర్, ఇది లక్ష్మీ ఎన్టీఆర్, పీపుల్స్ ఎన్టీఆర్ రెండిట్లో లేడు పాపం మహానుభావుడు. అలాంటి సినిమా ఇంకా భవిష్యత్తులో రా. Please subscribe New Waves.